ఏపీలో ఇప్పుడు టీడీపీ హైకమాండ్ దృష్టికి మరో కొత్త సమస్య మొదలైంది. మత్స్య సహకార సంఘాల సమాఖ్య అధ్యక్ష ఎన్నిక కోసం టీడీపీ ఇప్పుడు దృష్టి సారించింది. ఈ పదవి కోసం టీడీపీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొని ఇద్దరు మంత్రుల మధ్య ఈ పోటీ కనబడుతోంది. రెండు గ్రూపులుగా విడిపోయారు మంత్రులు. ఆఫ్కాఫ్ ఎన్నికల్లో అచ్చెన్న వర్సెస్ కొల్లు రవీంద్రగా ఒక వార్ నడుస్తోంది. ఇద్దరు నామినేషన్లు వేస్తే సహించేదే లేదని టీడీపీ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి పోటీ చేయాలని చెప్తూ ఉన్నప్పటికీ, నామినేషన్ వేళ ఆదేశిస్తున్నప్పటికీ ఈ గ్రూపులు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. విజయవాడ మత్స్యశాఖ కమిషనరేట్లో ఇవాళ ఆఫ్కాఫ్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. ఇక చైర్మన్ పదవి కోసం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అభ్యర్థులు. ఒక్కో ఓటుకి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు పలుకుతోందట ఒక్క ఓటుకి. అయితే 13 జిల్లాల మత్స్య సహకార అధ్యక్షులు ఓటు వేయబోతున్నారు. కడప నేత రామ్ ప్రసాద్కు కొల్లు రవీంద్ర సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే కర్నూలు నేత నవీన్కు అచ్చెన్నాయుడు మద్దతుగా ఉన్నారు. మరి ఈ ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో చూడాలి. ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇద్దరు మంత్రులు వేరు గ్రూపులుగా ఏర్పడి ఈ ఎన్నికని చాలా రసవత్తరం చేస్తున్నారు. అటు రామ్ ప్రసాద్కి కొల్లు రవీంద్ర సపోర్ట్, ఇటు నవీన్కి అచ్చెన్నాయుడు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏం జరగబోతోంది ఈరోజు ఎన్నిక విషయంలో? కొంత నడుస్తుంది మన ఈ వ్యవహారంలో. ఎందుకంటే ఈ సహకార సంఘాల చైర్మన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అక్కడ ఉన్న కొన్ని పదవులు ముఖ్యమంత్రి ఎవరు చెప్తే వాళ్ళకి డిసైడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆఫ్కాఫ్ ఎన్నిక మాత్రం కొంత టీడీపీలో కొంత ఇంకో చాలా సీరియస్ గా తీసుకున్నారు. యాక్చువల్ గా దీనికి చైర్మన్లు, ఆఫ్కాఫ్ చైర్మన్ ఎన్నికలో 13 జిల్లాలకు సంబంధించిన మత్స్యకార సంఘాల అధ్యక్షులు ఓట్లు వేయబోతారు. దీంట్లో 13 మంది ఓటు హక్కు. ఈ 13 మంది కలిపి ఒక వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. అది కూడా మామూలుగా గవర్నమెంట్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. అది యథావిధిగా జరిగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ ఆఫ్కాఫ్ ఎన్నికలో ఇంత పెద్ద పోటీ కనపడలేదు. కానీ ఈసారి ఇంకో మంత్రులు కొంత సిరిస్తే వ్యవహారాన్ని తీసుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయారు. మంత్రులు అచ్చెన్న, తర్వాత కొల్లు రవీంద్ర ఇద్దరు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ మనుషులకే ఈ పదవి ఇచ్చాలి అనే దాని మీద చాలా గట్టిగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కర్నూలుకు సంబంధించిన నవీన్ కు అచ్చెన్నాయుడు వర్గం, రామ్ ప్రసాద్ కు కడపకు సంబంధించిన రామ్ ప్రసాద్ కు కొల్లు వర్గం, ఈ ఇద్దరు ఇట్లా డివైడ్ అవ్వడంతో అది రాత్రి పార్టీ ఆఫీస్ దృష్టికి కూడా వెళ్ళింది వ్యవహారం. దీని మీద ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి దాదాపుగా 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా, అంటే ఒక్కొక్క ఓటుకి 7 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇచ్చారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వ్యవహారాన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మేము ఎవరైతే చెప్తారో వాళ్లే నామినేషన్, అంటే ఈ రోజు నామినేషన్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నామినేషన్ ప్రక్రియ లోపల ఎవరు నామినేషన్ వేయాలి ఏంటి అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది తప్పితే మీరు 2 వర్గాలుగా 2 ఓట్లు ఇద్దరి చేత నామినేషన్ వేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అనేది చాలా గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు విజయవాడ మత్స్యకార కమిషనరేట్ లో ఈ ఆఫ్కాఫ్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఈ చైర్మన్ పదవి కోసం అధిష్టానం ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళే దీనికి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏ విధంగా వేయాలి, లేకపోతే ఎవరి చేత వేయాలి అనే దాని మీదనే ఇప్పుడు దాకా కూడా ఈ 2 వర్గాలు, అచ్చెన్నాయుడు కావచ్చు, మంత్రులు అచ్చెన్నాయుడు కావచ్చు, కొల్లు రవీంద్ర అధ్యక్షులు కావచ్చు, తమ అభ్యర్థుల కోసం గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇది కొంత ఇష్యూ అయితే మారింది. ఇది అధిష్టానం కూడా దృష్టికి వెళ్ళడం, అధిష్టానం కొంత సీరియస్ గా దీని మీద రియాక్ట్ కావడం, బహుశా ఎవరు పేరు వేయాలి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మరి కాసేపట్లో ఎవరు నామినేషన్ వేయాలి అనేది డిసైడ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద ఎప్పుడు లేని పరిస్థితి ఈసారి ఈ ఆఫ్కాఫ్ చైర్మన్ ఎన్నిక విషయంలో రావడం అనేది కొంత ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎందుకు దీనికి ఒక ఓటుకి 7 లక్షల రూపాయలు కూడా ఇచ్చేంత పరిస్థితి ఎందుకు ఉంది, డైరెక్టర్లకు ఎందుకు ఇంత డబ్బులు ఇస్తున్నారు అనే దాని మీద కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారు అనే అంశం మీద కూడా ప్రభుత్వం కొంత సీరియస్ గానే తీసుకోబోతుంది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ 10 గంటలకి జరుగుతుంది. అయితే ఈ లోపల పేరు ఎవరు వేయాలి నామినేషన్ అనేది అధిష్టానం నుంచి చెప్పిన వారే నామినేషన్ వేయాలి అనేది చాలా సీరియస్ గా ఇద్దరికి 2 వర్గాలకి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో
ఎవరి పేరు బయటకు వస్తుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మనోజ్. రైట్, అంటే ఇద్దరు మంత్రుల మధ్య వార్గా మారింది. ఒక ఆఫ్కాఫ్ చైర్మన్ కి సంబంధించిన పదవి, ఇద్దరు మంత్రుల మధ్య ఈ రగడను సృష్టించడాన్ని అధిష్టానం ఎలా చూస్తోంది? ఈ మంత్రుల యొక్క వ్యవహారాన్ని కట్టబెట్టే అవకాశం ఉందంటే కొంత కంట్రోల్ చేసే అవకాశం కనబడుతుందా? డెఫినెట్ గా ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ ఈ 13 మందిలో ఒకరు ఒక మంత్రిని ఆశ్రయించారు, మరొకరు మరో మంత్రిని ఆశ్రయించారు. దాంట్లో కొంత మత్స్యకారులకు సంబంధించిన వ్యవహారంలో కొంత దృష్టి పెడతారు కాబట్టి ఆ విషయంలో కొంత కొల్లు రవీంద్ర చెప్పిన వ్యక్తులకి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత సమాచారం అయితే ఉంది. బట్ ఇంటర్నల్ గా అంత దూరం అంటే మరీ పార్టీ లైన్ క్రాస్ చేసే అంత పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే ఎవరి పార్టీకి వాళ్ళు ఈ ఎన్నికలో 13 ఓట్ల కోసం ఎవరి పార్టీకి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు అనేది పార్టీలో మంత్రులు కూడా వివరణ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు కావచ్చు, కొల్లు రవీంద్ర కూడా కొన్ని వ్యవహారాలు క్లియర్ గా చెప్పారు. ఇది మా వరకు రాలేదు, బట్ వాళ్ళు మాట్లాడుకుని చేసుకున్న ప్రయత్నంలో ఇది కొంత దూరం వచ్చింది అనేది చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఈ రోజు జరగబోయే అంశాలకు సంబంధించి లేదు ఇప్పుడు మరో గంటలో పేరు వస్తుందా లేదు, ఇప్పుడు వరకు అయితే మనకి సమాచారం కూడా లేదు ఎవరు పేరు చెప్పారనేది. ఇంటర్నల్ గా ఎవరికైనా పేరు వేయమని చెప్పారా అనేది కూడా ఇంకా రాలేదు. ఒక గంటలో కానీ ఈ వ్యవహారం పూర్తిగా తెలియదు. కానీ ప్రభుత్వం అయితే ఈ వ్యవహారం మీద పార్టీ ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా తీసుకుని ఇటువంటి ప్రక్రియ ఇంకోసారి జరగకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.